హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రాపై కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలని, ఫైన్ల వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని, నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు స్టడీ చేయాలని చెప్పారు సీఎం. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. సీఎం సమీక్షపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. ఈ యాదగిరి, హైడ్రాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, ఇవాళ హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎస్ శాంతికుమార్తో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ హైడ్రా అనేది కొత్తగా హైదరాబాద్ పరిధిలో దాదాపు ఔటర్ రింగ్ రోడ్కు 2000 కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా అనేది పనిచేస్తుంది. వారం రోజుల క్రితమే దీని మీద కొత్తగా ఈ హైడ్రా అనేది క్రియేట్ చేసి దీనికి సంబంధించి ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, తర్వాత ప్రభుత్వ స్థలాలు, ఈ నాలాలు ఆక్రమణకు గురి కాకుండా ఉన్న వాటిని భద్రపరిచే విధంగా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి ఉండే విధంగా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిపైన ఈ హైడ్రా అనేది పనిచేసే విధంగా ఒక కొత్తగా దీన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ మరోసారి దీనిపైన హైడ్రా పైన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్లాన్ చేశారు, హైదరాబాద్ పరిధిలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎట్లా ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో ఎట్లా ఉంది, ఈ ఓవరాల్గా ఈ 3-4కు సంబంధించి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ నాలాల కబ్జాకు సంబంధించి ఎట్లా ఉంది. సో ఓవరాల్గా దీని మీద ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ హైడ్రా క్రియేట్ అయిన తర్వాత, హైడ్రా ప్రభుత్వ ఆధీనంలో హైడ్రా వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద ఇవాళ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఏదైతే ఈ హెచ్ఎండిఏ పరిధి తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ అనధికార హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపుకు సంబంధించి, తర్వాత వాటిపైన వేసే ఈ ఫైన్లకు సంబంధించి పూర్తిగా ఈ హైడ్రానే బాధ్యతలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ హైడ్రాకు సంబంధించి దీని మీదనే పూర్తి బాధ్యతలు ఉంటాయి. వీళ్ళే ఇక కొత్తగా ఏదైతే హైడ్రా వస్తుందో దానికి సంబంధించి వాళ్ళంతా ఫైన్స్ కూడా వీళ్ళే వేస్తారో ఆ ఫైన్స్ వసూళ్లు కూడా ఈ హైడ్రానే బాధ్యత తీసుకుంటుంది. మనం చాలా చోట్ల చూస్తాము, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విచ్చలవిడిగా ఈ హోల్డింగ్స్ అనేవి విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఈ ఫ్లెక్సీలు అనేవి పెడతా ఉంటారు. అనుమతి ఉన్నాయి కొన్ని ఉంటాయి, అనుమతి లేనివి కొన్ని ఉంటాయి. చాలా ఏరియాలలో కూడా అప్పుడప్పుడు బలవంతంగా మనము జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే విషయాలు చూసాము. కొన్ని ఏరియాలలో అనుమతి లేని ఏరియాలో పెట్టిన వాటి మీద ఫైన్లు వేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఇట్లాంటి వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టడము, ఎక్కడ కూడా అనుమతి లేకుండా ఈ ఫ్లెక్సీలు పెట్టకుండా, తర్వాత ఈ హోర్డింగ్స్ పెట్టకుండా చూడాల్సిన బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. దాని తర్వాత ఎవరైనా అనుమతి లేకుండా పెట్టడము, లేదంటే దానికి సంబంధించి ఫైన్స్ సంబంధించి కూడా వసూలు చేయడము, వేయడము పూర్తిగా ఈ హైడ్రానే చూసుకుంటుంది అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే ఈ హైడ్రా పరిధిలో ఏమేమి వస్తాయి? సో మరి 2000 ఓవరాల్కు లోపల వరకు 2000 కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా పనిచేస్తుంది. దానికి సంబంధించి లిమిట్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి ఏవేవి పరిధిలోకి వస్తాయి, ఎట్లా దీన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే ఈ జోన్ల విషయం ఉంటుందో, ఈ జోన్ల విభజనల విషయంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధులు, తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధులు ఒకే జోన్ కిందికి రావాలి. ఇప్పుడు చాలా ఈ పోలీస్ స్టేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో అక్కడ అవన్నీ కూడా వేరే పరిధిలో ఉంటాయి. సో అట్లాంటి వాటిలో కన్ఫ్యూజన్ కాకుండా ఈ హైడ్రా క్రియేట్ చేసిన తర్వాత ఈ హైడ్రా పరిధిలో పనిచేసేవి ఏవైనా ఉన్నా ఈ హైడ్రా పరిధిలో వచ్చే పోలీస్ స్టేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా ఒకే జోన్ కిందికి వచ్చే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. ఎందుకంటే రేపు దీని పరిధిలో పనిచేసేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అధికారులు కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వాటిని కూడా మా పరిధిలో లేదు అని తప్పించుకునే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. సో అలాంటివి చాలా జరిగిన సందర్భాలు కూడా చూసాం. కాబట్టి అలాంటి వాటిలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి. సో ఈ పోలీస్ స్టేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అన్నీ కూడా ఒకే జోన్ కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
అసలు ఈ హైడ్రా ఎట్లా ఉండాలి, అధికారుల పని ఏంటి, ఎవరెవరు ఏ పని చేయాలి, ఇందులో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉండాలి, అందులో ఏ స్థాయి అధికారులు ఉండాలి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి విధి విధానాలు వచ్చే అసెంబ్లీలోపు దీనికి సంబంధించి విధి విధానాలు తయారు చేయాలి. ఆ విధి విధానాల తయారీ తర్వాతనే అసెంబ్లీలో దీని మీద చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాము, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని, సో ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా గురవుతున్నారు. అధికారులు కూడా మా పరిధి లేదని చెప్పేసి కొన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఒకే గూటికి తీసుకొచ్చి ఈ హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఉన్నటువంటి పనులకు అభివృద్ధి చేయడంతో పాటు ఇట్లాంటి ఈ నాలాలు, కబ్జా నాలాలు, తర్వాత చెరువుల కబ్జాలు, తర్వాత ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఈ ఏవైతే స్థలాలు ఉంటాయో అవన్నీ కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అంతా కూడా ఈ హైడ్రా చూసుకునే విధంగా విధి విధానాలు తయారు చేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు.